భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. ఆజ్ఞ రఘునాథ. లంకేశ, మాకు ఆందోళనగా ఉంది. ప్రభు, సేవకుడుండగా ఆందోళన ఎందులకు? మిత్రమా, 14 ఏండ్ల వ్యవధి పూర్తి కావడానికి 2 దినములు మాత్రమే గడువుంది. మేము భరతునికి వాగ్దానం చేశాం, వనవాసకాల వ్యవధి పూర్తి కాగానే అయోధ్యకు తిరిగి వస్తామని. కానీ భరతుడు శపథం చేశాడు, 1 దినము ఆలస్యమైనా తను తక్షణమే ప్రాయోపవేశం చేస్తానని. భరతుడెంత ఆవేశపరుడో అంతటి మొండివాడు కూడా. అదే మా చింత. పుష్యమి నక్షత్రం 5వ తిథి వచ్చేసింది. అయోధ్య చాలా దూరంలో ఉంది. ప్రభు, ఇంత చిన్న విషయమునగా తమరు చింతిస్తున్నారు. ఇందు ఏమంత పెద్ద సమస్య ఉన్నది? తమ సేవకుడు కడు సమర్థుడు. మీ అందరూ నా భుజస్కంధములపై కూర్చుండబెట్టుకుని 1 దినములో అయోధ్యకు చేర్చగలను. లేదు హనుమా, అంత అవసరమేమీ లేదు. మా పుష్పక విమానము ఈ దినము ఉపయోగపడుతుంది. ప్రభు, ఆ విమానమే రావణ మహారాజు కుబేరుని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నాడు. ఆ దివ్య విమానం మనోవేగంతో పయనిస్తుంది. ఇచ్ఛ, అవసరాలను అనుసరించి చిన్నగాను పెద్దగాను కూడా అవుతుంది. అందులో అన్ని రకాల వసతులు ఉన్నాయి. ప్రభు, మేము సుగ్రీవ మహారాజుతో కలిసి ముందే ఈ ప్రణాళిక రూపొందించాం. మనందరం పుష్పక విమానంలోనే అయోధ్యకెళ్తున్నాం. మనందరమా? అనగా మనందరము. ప్రభు, తమరెలా అనుకున్నారు మేము తమను అయోధ్యకు ఒంటరిగా వెళ్ళనిస్తామని? మేమందరము తమతో పాటు రాకూడదా? ప్రభు, తమ రాజ్యాభిషేకమును మా నయనములతో వీక్షించగలిగే సువర్ణావకాశం ఎన్ని యుగములైనా దేవతలకు సైతము లభ్యము కాదు. అయినను అలాంటి దివ్య దృశ్యమును చూడాలన్న కోరిక ఎవరికి ఉండదు. మేమందరము తమ అనన్య దాసులము. ఒకవేళ తమరు మా భక్తులపైన కృప చూపకపోతే అది మాకు అన్యాయమే అవుతుంది. మేమందరం ఇక్కడే ఉపవసించి ప్రాణత్యాగము చేస్తాం. లేదు లేదు జాంబవంత, తమరలా మాట్లాడుతున్నారే? మీ అందరకు మేమెంతో రుణపడి ఉన్నాము. ఎన్ని జన్మలైనా గాని ఆ రుణమును తీర్చుకోలేము. తామందరి కోరికలు నెరవేర్చడం నా ధర్మం. లేదంటే నేను కృతజ్ఞుడనిపించుకుంటాను. రఘుకులములోని ఏ ప్రాణికైనా ఎవరు ఉపకారం చేసినా వారికి రఘుకులమంతా రుణపడి ఉంటుంది. తామెల్లరూ అవశ్యం వస్తున్నారు. మాకు చాలా సంతోషం కలుగుతుంది. మేము సంకోచంతో ఆహ్వానించటం లేదు. నిజానికి మేము మీ అందరూ తీసుకునే వెళ్ళాలనుకున్నాను. దానివల్ల మాతలకు, భరతునకు మీ వంటి మంచి మిత్రులను చూపించగలను. మీరు మా కోసం తమ ప్రాణాలనే పణంగా పెట్టారని చెప్పగలను. మీరే మిత్రశబ్దానికి వాస్తవిక అర్థాలని మానవ ఇతిహాసంలో లిఖించబడుతుంది. గురుదేవులు, మాతలు, భరతుడు, శత్రుఘ్నుడు, యావత్ అయోధ్యావాసులు తామెల్లరనూ స్వాగతించి ఆనందాన్ని పొందుతారు. ప్రభు, తమరెంత దయాళురు. భక్తులపై దయను కూడా ఆకలిగొన్నవాడు కడుపార భుజించి ఎంతో ఆనందపడినట్టు వినమ్రంగా ప్రదర్శిస్తున్నారు. ఇంకనూ ఆలస్యమెందలకు ప్రభు. పుష్పకం తమ కోసం ఎదురు చూస్తున్నది. దయచేయండి ప్రభు.
హనుమ, మేము భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్తున్నాం. కానీ నీవు ఈ క్షణమే తిన్నగా నందిగ్రామమునకు వెళ్ళి భరతునికి మా ఆగమన సమాచారము తెలియచేయి. తమ ఆజ్ఞ ప్రభు. నీవక్కడకు బ్రాహ్మణ రూపంలో వెళ్ళు. అప్పుడప్పుడు ఆకస్మికంగా సంతోష సమాచారం లభించినా కూడా హాని జరిగే అవకాశం ఉంది. కనుక సమయం చూసి భరతుని మానసిక స్థితి గమనించి అప్పుడు నీ వాస్తవిక రూపమును దాల్చి వానికి మా సందేశమును వినిపించు. మేము భరద్వాజ మహర్షుల దర్శనము చేసుకుని మా మిత్రుడు నిషాదరాజైన గుహుని వద్దకు వెళ్తాము. అక్కడ సీత గంగాదేవి పూజ చేయవలసి ఉన్నది. కనుక నీవు అక్కడికే వచ్చి భరతుని సమాచారం మాకు తెలియచేయి. అటులనే ప్రభు. జై శ్రీరామ్. లక్ష్మణ, నీ ఆయుధాలను ఇక్కడే ఉంచు. మనం ఆశ్రమానికి వెళ్ళాలి. నేను నిజమే చెప్తున్నాను రాజా. నలుదిక్కులా అనుకుంటున్నారు అయోధ్యరాజు శ్రీరామచంద్రులు వనవాసం పూర్తి చేసుకొని తిరిగి వెళ్ళిపోతున్నారంట. ఏమంటున్నావురా నువ్వు? ఆరు మాకు మాటిచ్చెళ్ళారు తిరిగి వెళ్ళేటప్పుడు మా కాడికి వస్తానని. మా కాడికొచ్చి మాతో మాట్లాడిన తర్వాతే ఆయన అయోధ్యకి వెళ్తారు తెలుసా? ఆయన ఆకాశ మార్గాన్ని వెళ్తున్నారంట. ఆకాశ మార్గానా? రండి రండి, శ్రీరామచంద్రులు వారు ఆకాశంలోంచి విమానంలో కిందకి దిగుతున్నారు. చూసావా దీన్నే అంటారు స్నేహం అని. మరి మా పప్పు వచ్చేస్తాడు పదండి రోయ్. బాబు మహారాజా వచ్చేసేవంటయ్యా. బాబు మహారాజా, బాబు మహారాజా వచ్చేసేవా? బాబు ప్రభు. బాబు నీకోసం నా కళ్ళు కాయలు కాచేసినాయి. మిత్రమా, అందరూ కుశలమే కదా? కుశలం గురించి మాట్లాడతావేంటి మహారాజా? తమరు ఏడకొచ్చి తమ స్నేహితుడిని కలుసుకోకుండానే అయోధ్యకి వెళ్ళిపోతున్నారని విన్నాను. నేను అంత తప్పేం చేశాను మహారాజా? తమరు నన్ను చూడకుండానే వెళ్ళిపోతున్నారట. మిత్రమా, మేము నీకు మాట ఇచ్చినాము. తమను కలవకుండా ఎలా వెళ్ళగలరు? తెలుసు లక్ష్మయ్య, మాకు తెలుసు మా స్వామి ఆడిన మాట తప్పేవాడు కాదని. నన్ను ఊరికే మా తమ్ముడు లక్ష్మణ స్వామితో సమానం అని అన్నాడా? అమ్మా సీతమ్మ తల్లి, తల్లి తల్లి, అమ్మా సీతమ్మ తల్లి కూర్చున్నవే కదమ్మా? అవును నిషాదరాజా, అందరూ కుశలమే. ఇక రండమ్మా, మా గుడిసిన పావనం చేయాలి తమరు. చూడు నాయనా, వెళ్ళేటప్పుడు గంగామాతకి మొక్కుకొని మరీ వెళ్ళాను. క్షేమంగా వస్తే గంగామాతను పూజించుకుని అయోధ్యకు తిరిగి వెళ్తానని. ముందు అది పూర్తి చేయించు. పక్కన మాట చెప్పారు. పదండి గంగామాతను దర్శనం చేసుకుందాం. రండి మహారాజా, పదండి దయచేయండి బాబు, దయచేయండి. మందాకిని సురపావని జల